మేడం 13 ఏళ్ల పిల్లలు ఎవరు కూడా ఇటు సోషల్ మీడియా వాడకుండా ఉండేందుకు కూడా గవర్నమెంట్ ఏదైతే నిర్ణయం తీసుకుందో సోషల్ మీడియా బ్యాన్ చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు నిర్ణయం ఎట్లా చూస్తారు? నమస్తే అండి. నా పేరు ఎం. సూర్యప్రభ. కర్ణాట రామారావు స్కూలు ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. మరి ప్రభుత్వం తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయం పిల్లలని ఫోన్ యూజ్ చేయకుండా ఉండాలి అనేటువంటి నిర్ణయం అనేది చాలా చాలా గర్వించదగ్గటువంటి విషయం అండి. ఇది ప్రతి ఒక్కళ్ళకి, పేరెంట్స్‌కి, పిల్లలకి మీడియా ద్వారా మేము ప్రతిరోజు పాఠశాలల్లో వాళ్ళ పిల్లలకి చెప్తూనే ఉన్నాము. అయినా సరే వాళ్ళు ఆ సోషల్ మీడియా ద్వారా వాళ్ళు చేయకూడనటువంటి పనులను, ఎన్నిటినో భయంకరమైనటువంటి పనులను వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మన సీఎం గారు తీసుకున్నటువంటి నిర్ణయము చాలా గొప్ప నిర్ణయము. ఇది మా ద్వారా, పిల్లల ద్వారా, సోషల్ మీడియా ద్వారా బయటికి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళు తెలుసుకొని దీన్ని బ్యాన్ చేయాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మా వైపు నుంచి కూడా ప్రతిరోజు పిల్లలకి అసెంబ్లీలో చెప్పడం జరుగుతుంది. అయినా సరే ఎన్నో విషయాల్ని ప్రతిరోజు ఫోన్ ఓపెన్ చేస్తే చూస్తూనే ఉన్నాం. ఫోన్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కానీ మనం మంచిని తీసుకోవాలి, చెడుని వదిలేయాలి. ఏ విషయమైనా అంతే. సినిమాకి వెళ్ళినా కూడా సినిమాల్లో కూడా అలానే ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రజెంట్ డేస్లో టెక్నాలజీ పెరిగి పిల్లల్లో అనేకమైనటువంటి ఫోన్ ద్వారా, టెక్నాలజీ ద్వారా చేయకూడనటువంటి పనులను ఫోన్ ద్వారా చూసి దాన్ని ఎక్స్పెరిమెంట్గా చేయడం జరుగుతుంది. దానివల్ల చాలా అనర్థాలు జరుగుతున్నాయి. ఇది చాలా తప్పుగా మేము భావించి పిల్లలకు కూడా చెప్పడం జరుగుతుంది. మరి ఇప్పుడు మన ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయము చాలా మంచి నిర్ణయము. ఇది సక్సెస్ అవ్వాలని చెప్పి 100% సక్సెస్ అవ్వాలని చెప్పి మా వంతు కృషి కూడా మేము చేస్తామని చెప్పి మేము గట్టిగా ప్రభుత్వానికి కూడా హామీ ఇస్తున్నాము. థ్యాంక్ యూ. మేడం ఏదైతే ఇటు ఫోన్ రివల్యూషన్ టెక్నాలజీ ఈ స్థాయిలో రాకముందు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా బుక్స్ ఎక్కువ కూడా చదవటం, ఫిజికల్గా ఏదైతే ఆటల్లో కూడా ఇటు ఫిజికల్ ఆటలు కూడా ఆడటం ఇవన్నీ కూడా జరుగుతుండేవి. ఫిజికల్గా ఏదైతే క్రీడలు ఆడటం వివిధ ఆటలన్నీ కూడా ఈ ఫోన్లు వచ్చిన తర్వాత ఏమైనా గేమ్స్ లాంటివి కూడా ఫోన్లోనే ఆడుకోవడం కావచ్చు, లేదంటే చాలా వరకు కూడా బుక్స్ అనేది పిల్లల చేతికి దూరం అయింది అనేది చాలా వరకు వాదన. ఎందుకంటే రీల్స్ చూడడం, దానికి బానిసగా అయిపోవడం, దాని మీద ఏమంటారు? ఇప్పుడు ఫోన్స్ ద్వారా గేమ్స్ ఆడటం అనేది, పుస్తకాలు నోట్స్లు చూడడం అనేది చాలా తప్పండి. అది రాంగ్ క్వశ్చన్ అనమాట. ఫోన్ ద్వారా పబ్జీలు, ప్రైవేటు గేమ్స్ అనేవి, అంతేగాని బెట్టింగ్లు, పబ్జీలు అవే కానీ పాఠశాలకి సంబంధించి, ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి విషయాలు ఎప్పుడూ కూడా ఫోన్స్లో రావు. అదేమంటే కొన్ని ఉంటాయి గూగుల్లో, కొన్ని మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాల్ని సైంటిఫిక్గా సబ్జెక్ట్ వారీగా కొన్ని ఉంటాయి సార్. అది వదిలేసి పిల్లలు ఈ టెక్నాలజీని ఉపయోగించి వాళ్ళు చెడిపోవడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. తల్లిదండ్రులు కూడా దీని మీద నిఘా ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే పిల్లలు అసలు ఏం చేస్తున్నారు ఏంటి అని, ఎందుకంటే టీనేజ్ వయసు చాలా క్రూషియల్, చాలా ఇంపార్టెంట్ పీరియడ్ కాబట్టి పిల్లలకి దాని మీద తల్లిదండ్రులు కూడా అవగాహన వచ్చేలాగా ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనుకోవచ్చు సోషల్ మీడియా. ఇప్పుడు మనకి 2020లోని గత ప్రభుత్వము ట్యాబ్స్ అనేది 8th క్లాస్ పిల్లలకి ట్యాబ్స్ అనేది ఇచ్చింది సార్. అది ఇచ్చిన తర్వాత పిల్లల్లో చాలా నెగిటివిటీ వచ్చింది. వాళ్ళేంటి గవర్నమెంట్ మంచి ఉద్దేశంతో సబ్జెక్ట్ని దాంట్లో, కంటెంట్ని, ఆల్ సబ్జెక్ట్స్ని దాంట్లో పొందుపరిచి వాళ్ళకి చదువుకుంటారు, యూజ్ అవుతుంది అనేటువంటి మంచి ఇదితో వాళ్ళు ట్యాబ్స్ ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా వాళ్ళు అప్పుడు 2 years కరోనా వల్ల పాఠశాలలు మూతపడిపోయినాయి, పిల్లలు చదువుకి దూరం అయిపోయారు. ఆ విధంగా కూడా కొంత పిల్లలు వెనకబడి దుర్వ్యసనాలకు అలవాటు పడడం అనేది తెలుసుకున్నారు. మరి ముఖ్యంగా పేరెంట్స్కి కూడా అవగాహన అనేది ఉండాలి. మెయిను ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకునేటువంటి విద్యార్థులకి నో పేరెంటల్ కేర్ అంటే పేరెంట్స్ ఏం చేస్తున్నారు, పొద్దున్నే పనులకు వెళ్ళిపోతున్నారు సార్. పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటి అనేది తెలియదు పాపం వాళ్ళకి. పొద్దున్న వెళ్ళిపోయి వాళ్ళు సాయంత్రం వస్తారు, వాళ్ళేం పాఠశాలకు వెళ్ళారు, చదువుకుంటున్నారులే అని అనుకుంటున్నారు. కానీ అవన్నీ కూడా ఫేస్ చేసేది మేము చేస్తున్నాం. కాబట్టి దీని ద్వారా కూడా పేరెంట్స్కి కూడా అవగాహన ఉంటుంది. మేము కూడా పేరెంట్స్ మీటింగ్ పెట్టి వాళ్ళకి విషయాలు చెప్తున్నాము. దీని ద్వారా ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా వార్తల్లో, టీవీల్లో వాళ్ళు చూసి తెచ్చుకుంటారని చెప్పి మేము ఆశిస్తున్నాం. టీనేజ్ ఏదైతే 13 ఏళ్ళు అని అన్నారు, ఎందుకంటే ఇటు ఓటు హక్కు కావచ్చు, లేదంటే మెచ్యూరిటీ లెవెల్స్ రావాలంటే కూడా 18+ అంటూ కూడా చాలా వరకు కూడా అంటుంటారు. అయితే ప్రధానంగా 13 ఏళ్ళ వరకే ఈ సోషల్ మీడియా బ్యాన్ అని కూడా ఏదైతే సీఎం ప్రకటించారో ఆ ఏజ్ ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుంది అనుకోవచ్చా, లేదంటే మీ ఉద్దేశం ఏంటి అసలు?
సార్ 13 సంవత్సరాల వయసు లోపు వాళ్ళకి అనేది కరెక్ట్ కాదండి. ఏ టీనేజ్ వాళ్ళు కూడా ఈ ఫోన్లు చూసి చెడిపోతున్నారు సార్. మా ఉద్దేశం అయితే వాళ్ళకి మెచ్యూరిటీ డిగ్రీ అయిపోయేంత వరకు కూడా ఆ సోషల్ మీడియా అనేది లేకుండా ఉంటే బాగుంటుందనేటువంటిది మా అభిప్రాయం. చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు ఇటువంటి నిర్ణయం పట్ల సీఎం గారు? ఇది చాలా హర్షించదగ్గటువంటి విషయం సార్. ఈ సోషల్ మీడియా వల్ల యువత చాలా తప్పుదోవ పడుతుంది. ఇది బ్యాన్ చేయడం అనేది చాలా హర్షించదగ్గటువంటి విషయం. కాబట్టి మా వైపు నుంచి కూడా ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తే ఇది మంచి నిర్ణయంగా మేము భావిస్తున్నాము.